హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి మీకైతే ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా. ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. అలాగే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ విత్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది ఎలా వేయాలనేది అయితే వీడియోలో చెప్తానండి. ఇగోండి హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి నేనైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే మనము థ్రెడ్ అనేది క్రాస్ పెట్టి తీసేసుకొని, అంటే క్లాత్ని క్రాస్ పెట్టి తీసేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ముందు కుట్టేసుకోవాలండి. ఇది ఎలా కుట్టాలనేది అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఎందుకంటే మొత్తం అయితే లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ది లోడింగ్ పద్ధతిలో ముందు వీడియోలో వేశాను, చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ది వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ నేను థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేశాను కదండి. ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్టుగా ఇలా కుట్టేసుకొని ఇలాగ వచ్చేయండి రౌండ్గా. ఫ్రంట్ అయితే వేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను లోడింగ్ పద్ధతిలో. ఇలాగ ఎక్కడ సాగదీయకుండా ఇలాగ స్లోగా వేసేసుకొని ఇలాగ వచ్చేయండి. ఇగోండి ఇలాగ వేసుకొని వచ్చారు కదా. సో ఇప్పుడైతే ఇగోండి రౌండ్ అనేది ఇలాగ వచ్చేసింది కదండి. సేమ్ మనము పావించు క్లాత్ ఉంచుకున్నాం అనుకోండి ఖర్చుకి, ఆ పావించు మాత్రమే కుట్టాలండి. అయిపోయినాక ఇగోండి ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నారు కదా. ఒరిజినల్ క్లాత్ అనేది మన వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. దాని మీద ఇప్పుడు ఇగోండి లైనింగ్ అనేది ఉల్టా పెట్టాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానా, ఈ విధంగా ఉల్టా పెట్టేసి థ్రెడ్ దగ్గర కుట్టు పడింది కదండి, థ్రెడ్ పక్కనే అదే కుట్టు మీద ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడాలి. అలాగైతేనే మనకి పైపింగ్ అనేది బయటికి కనిపిస్తుందండి, లేదంటే పైపింగ్ లోపల సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడైతే చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోండి, ఎందుకంటే లోపలికి కట్ చేసేయకండి, ఇంకా పాడైపోద్ది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వెనక వైపు తిప్పేయండి. తిప్పేసి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ సైడ్నే ఇగోండి పైపింగ్ వచ్చింది కదా, ఈ పైపింగ్ పక్కనే ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా రౌండ్గా. ఇది లోడింగ్ పద్ధతిలో అయితే వేసామండి, లేదు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలాగైతే బాగుంటుంది, చూసారు కదా ఈ విధంగా అనమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయిన్ చేసేయాలి. ఇగోండి ఇక్కడ పైన కూడా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇక్కడ చిన్న క్లాత్ అనేది చాలేదండి, అది కుట్టులోకి పోతుంది. నేనైతే మళ్ళీ దానికి జాయింట్ చేస్తాను, ఇందులోనే చూపిస్తాను చూడండి. అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ కదండి, ఆ బోట్ నెక్ అయితే నేను డ్రాప్ నెక్ ఉంటుంది అనమాట. బోటు విత్ డ్రాప్ నెక్ తోటి అయితే నేను పైపింగ్ అనేది ఇచ్చాను. అది ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇగోండి ఇక్కడైతే కొంచెం క్లాత్ చాలేదు కదా, క్లాత్ అనేది తీసేసుకొని యాడ్ చేసుకోండి. లేదు అలాగే కుట్టేసామనుకోండి ఇంక క్లాత్ అనేది చాలదండి. ఇప్పుడు కుట్టాం కదా, ఈ కుట్టు అనేది కనిపించదండి, మనం అది సైడ్ కుడతాం కదండి, హ్యాండ్స్ అదుగుతామా, ఇంకా అందులో ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇగోండి చూసారా ఒకవైపు వెలుగొచ్చింది. అదేవిధంగా రెండో సైడ్ కూడా వేసేసానండి. ఇగోండి ఇలాగనమాట. సో ఇప్పుడు అయిపోయింది కదండి. అయిపోయినాక వీటికి ఇప్పుడు డాట్స్ అనేది వేసేసుకోవాలి. డాట్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా ఇలా సెట్ చేసుకోండి. ఫస్ట్ కుట్టేటప్పుడే నీట్గా పెట్టేసుకొని ఇలా వేసేసుకొని వచ్చేయండి. క్రాస్గా వేసామనుకోండి కొంచెం పైకి కోపుగా కనిపిస్తాయి, లేదంటే కొంచెము రౌండ్ షేప్లోనే వస్తాయి అనమాట. కర్వ్లాగా వేసామనుకోండి రౌండ్ షేప్లో వస్తాయి. అలాగే హుక్స్ పట్టి డాట్ వేసాక ఈ చంకలో ఉన్న డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇవ్వండి ఇలా కనిపించాలన్నమాట. సో రెండో సైడ్ కూడా ఇలా వేసేసుకోండి. ఫస్ట్ డాట్ వేసేటప్పుడే మనకు షేప్ అనేది బాగా కనిపించేయాలండి. ఇగోండి ఇలాగ వచ్చేసి కొంచెం క్రాస్ తిప్పామనుకోండి ఇలా కర్వ్ లాగా, అప్పుడు రౌండ్ వస్తుంది అనమాట. తర్వాత హుక్స్ పట్టి కాసేపట్టి డాటు, తర్వాత మూడోది చంక నుండి ఇలా డాట్ అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో అయిపోయిందండి. అయిపోయింది కదా, చూసారు కదా రెండు పార్ట్లు అయితే నేను కుట్టేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేవి కుట్టేసుకోవాలండి. షేప్ బెల్ట్లు వచ్చేసి ఇగోండి ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగానే. ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి ఏ విధంగా కుట్టేసుకోవాలనేది ఉల్టా పడకుండా అనమాట. అయితే ఈ ఒరిజినల్ క్లాత్ పైన ఇలా తిప్పాను కదా, ఇలా తిప్పినప్పుడు ఒకటి ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి చిన్నది క్లాత్ ముందు వదిలేయండి, వదిలేసి ఇక్కడ నుంచి కుట్టండి. అలాగైతేనే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం క్లాత్ అనేది ముందుకు వచ్చేస్తుంది, అది కటింగ్ చేసేసామనుకోండి ఇంకా సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడే కొంచెం క్లాత్ని
చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట. సో అయిపోయిందా, ఇగోండి వెనక వైపు తిప్పేసినాక ఒక లైనింగ్ పార్ట్ అనేది వదిలేస్తాం కదా ఇందాక జాయింట్ చేసేటప్పుడు, అలాంటప్పుడు ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయండి. ఇదే విధంగా కాకుండా లోడింగ్ పద్ధతిలో వేరే కూడా వేసేసుకోవచ్చండి ఈ షేప్ బెల్ట్ అనేది. ఇగోండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి, ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ చూసారా కిందకి వచ్చిందా, ఒరిజినల్ పైకి వచ్చింది కదా, దాని మీదే ఒక ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఒకటి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చింది కదా, ఇంకోటి మన వైపు వచ్చేటట్టుగా అయితే మధ్యలో డాట్ ఉంది కదండి అది ఫోల్డింగ్ చేసేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు వెనక వైపు తిప్పి ఈ లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ని ఇలాగా కుట్టేసుకొని ఖర్చు కనబడకుండా అనమాట ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. ఇవ్వండి అయిపోయింది. రెండు సైడ్లు అయితే జాయింట్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీకి ఇలాగ క్లాత్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని క్రింది వైపు నుండి వేస్తున్నానండి చూడండి. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి, లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. తర్వాత వచ్చేసి ఈ పైన నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇలా వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అయితే ఇక్కడట మనం హెమ్మింగ్ చేయం కదా, ఈ పైన కొంచెం క్లాత్ ఉంచేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. అలాగైతే ఇంకా మనకి హెమ్మింగ్ అయితే చేయని అవసరం లేదు, పైపింగ్ వేసేసాం కదా అందుకోసం అనమాట. ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇవ్వండి ఇలాగా అయిపోయిందండి. ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా కాజా పట్టి కూడా వేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇగోండి బ్యాక్ సైడ్ తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసుకొని కింద నడుము పట్టి ఉంటుంది కదండి, నడుము పట్టికి వచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలాగ పావించి క్లాత్ ఖర్చుతోటి ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని అయితే ఇలాగ వచ్చేయండి. ఇగోండి ఇలాగా డాట్స్ వచ్చేసి తర్వాత వేస్తానండి, మొత్తం స్టిచ్ చేసేసాక వేయమన్నారు చెప్పారు అందుకోసము. ఇక్కడ కరెక్ట్ చూసారు కదా, ఫ్రంట్ రెండు ఒకే లెవెల్లో వచ్చేటట్టు కుట్టేసుకోండి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ తీసేసుకోండి. ఈ బ్యాక్ సైడ్కి ఇక్కడట షోల్డర్ దగ్గర కరెక్ట్గా కుట్టేసుకోండి. ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ అనేది తీసేయండి, కరెక్ట్గా చూసుకొని ఇక్కడ రఫ్ చేసుకొని ఇలా కుట్టేయండి. మిగతా క్లాత్ అనేది వెనక వైపు ఇలా తిప్పేసి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసేసి ఇలా ఒక కుట్టు అనేది వేసేయండి. అలాగైతే ఇది పైకి తేలకుండా ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ పైపింగ్ వేసేసాం కదా. అదే హెమ్మింగ్ చేసామనుకోండి పైనుంచి వేసుకొని వచ్చేస్తాము. ఇదిగోండి ఫైనల్గా మొత్తం అయితే ఈ విధంగా కుట్టేసాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది వేసేసుకోవాలి. హ్యాండ్కి కూడా లోడింగ్ పద్ధతిలో అయితే నేను పైపింగ్ అనేది వేసేసానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం చూడండి. మిడిల్ నుంచి ఇట్లా చూసుకోండి, మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇలా లేదు, ఇలాగా ఫస్ట్ నుంచి కుట్టేసుకోండి. లేదు మనకి కరెక్ట్గా మిడిల్ దగ్గరికి ఆ డాట్ అనేది రాదన్నప్పుడు మిడిల్ నుంచి కుట్టేసుకొని వచ్చేయండి, అలాగైనా పర్వాలేదు. హ్యాండ్ అనేది మనం ఏ పద్ధతిలోనైనా కుట్టేసుకోవచ్చు, కాకపోతే పర్ఫెక్ట్గా అనేది రావాలండి. కుట్టేటప్పుడు నీట్గా ఇలాగ పెట్టేసుకొని కుట్టుకొని వచ్చేయండి. లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇదిగోండి ఇక్కడైతే కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసుకోండి ఇలాగా. సో అయిపోయిందండి. ఒకవైపు అయితే కుట్టేసాం కదా, డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇవ్వండి హ్యాండ్ చూసారా షేప్ అనేది ఎలాగొచ్చిందో ఈ విధంగా అనమాట. సో ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయిపోయిందండి. ఇంకా అయితే ఇవ్వండి డబుల్ స్టిచ్ అనేది వేసేసాను కదా. ఈ ఎక్స్ట్రా ఏవైనా చిన్న చిన్న క్లాత్ ఉంటే తీసేయండి, లేదంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది. అదేవిధంగా రెండోది కూడా జాయింట్ అనేది చేసేస్తున్నాను హ్యాండ్ అనేది. ఇవ్వండి తాడు అనేది పోయింది, నేను చూసుకోకుండా కుట్టేస్తున్నాను. మళ్ళీ పెడతాను చూడండి, పెట్టేసి కూడా కుట్టేసి చూపిస్తాను. ఇవ్వండి ఇలాగా చివరి వరకు మనము ఒకే లెవెల్లోన ఖర్చు అనేది పెట్టేసుకొని అయితే రావాలండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా. మన ఛానల్లో చాలా ట్రిక్స్తో అయితే నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెడుతున్నానండి, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి హ్యాండ్ చూసారా ఈ లెవెల్లో రావాలన్నమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్కి వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలండి, ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచీలండి. అంటే వీళ్ళకి కొల బ్లౌజ్ లేదండి, ఓన్లీ కొలతలతో మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలి. నడుము వచ్చేసి 32 ఇంచెస్ అనమాట.
సో ఇక్కడ చూడండి పైన కింద కరెక్ట్‌గా హ్యాండ్ దగ్గర మిడిల్‌లోకి ప్లస్ లాగా రావాలంటే ఇలా పట్టేసుకోండి ఫస్ట్ పైది కిందది కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ఇలా చూసుకోండి. వస్తుందా లేదని చూసేసుకొని అప్పుడు నుంచి స్టిచ్ అనేది వేసేసుకొని ఇలాగొచ్చేయండి. నీట్‌గా వేసుకోండి. ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయండి చివరి వరకు. అయిపోయింది కదా! ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయింట్ అనేది చేసేసుకోండి. ఈ పక్కన 2, 3 కుట్లు వేసేసుకోండి. ఇక్కడ చూసారా కరెక్ట్‌గా వచ్చేసిందనమాట ఈ హ్యాండ్ దగ్గర. ఇలాగ రావాలి. సైడ్‌ని కూడా ఇంకొక 2, 3 కుట్లు వేసేసుకోండి సరిపోతాయి. టైట్ ఉన్నా సరే ఇప్పేసుకోవడానికైతే బావుంటదండి. కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని సో, ఇదే విధంగా 2 సైడ్‌లు కూడా మనం స్టిచ్ వేసేసాక చివర ఖర్చు ఉంచేసి మిగతా క్లాత్ అనేది తీసేయండి. తర్వాత ఇగోండి డాట్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే వేసేస్తున్నాను. అంటే మెజర్‌మెంట్ చూసినాక మనకి డాట్స్ గురించి 1 ఇంచే ఉంచుతాం కదండీ! ఆ 1 ఇంచ్ అనేది ఈ 2 డాట్‌లకి సెట్ అయ్యేటట్టుగా ఇలా కుట్టేసుకొని ఫైనల్‌గా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! వెనకొచ్చేసి బోట్ నెక్ అండి. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.